చేశారు అంటే అందరూ సంతోషించారు. మీ అమ్మ బాబు మీ తల్లిదండ్రులు ఏమైనా చేశారా? చాలా మంది లేదు. నేను లెగిస్తాను చెప్పలేదు. చనిపోయిన ఏం చెప్పలేదు. ఇదే బాబు అది అక్కడ అది సంపాదించారు జాగ్రత్త చెప్తారు, కానీ నేను లెగిస్తాను చెప్పలేదు. చెప్పలేదు ఎవరని? ఆస్తికి చెప్తారు, లేకపోతే అంతస్తుకి చెప్తారు, ఏదో అక్కడ పెట్టి ఎక్కడ పెట్టారు జాగ్రత్త చూసుకుంటా అని చెప్పారు. లాస్ట్లో చెప్పి మనకు చాలా జాగ్రత్త ఆలోచిస్తారు. ఎప్పుడు చనిపోతారా ఆ మేడ ఎప్పుడు చెప్పేద్దామా, లేకపోతే చేరు ఎప్పుడు చెప్పేదా చూస్తుంటారు. కానీ బతుకుని గెంటేది తీసుకెళ్ళి పళ్ళు పలహారాలు ఇవి పెట్టారు. తిన్నారండి చెప్పి తిన్నారా? పాతగారు అది చేశాను. నేను అప్పుడు ప్రోగ్రామ్ దేవుడు నమ్ముకున్నాను. పాతగారు అమ్మాయి చనిపోతే నేను సమాధి అనండి అంటే లేదా నేను సమాధి కన్నా ఆయన బీటీహెచ్ పెద్ద పాస్టర్ ఎంబీటీహెచ్ ఏపీ షాపింగ్ ఇలా అది కదా సమాధికి వెళ్ళి మా అమ్మ వస్తారు, మా అబ్బాయి వస్తారు, నాకు ప్రార్థన చేస్తారా? పెద్ద పాస్టర్ అండి నన్ను పంపించాడు. నీ సమాధి ప్రార్థన చేసి వచ్చేది. అలా అక్కడ పాస్టర్ అమ్మాయిలు చనిపోయింది. ఆ తల్లిదండ్రులు అమ్మ తీసేది అక్కడ ఏం చేసేది అన్ని పెట్టాడు. నేను అమ్మాయి సీట్ ఎక్కడండి అదేంటండి కాయపతి ఎంత ఉంటుందో ఆ గౌరవం ఎప్పుడు బాబు నాకు వద్దురా బాబు అంటే ప్రార్థన చేసేసి నేను అసలు పాత్ర అక్కడ వెళ్ళకూడదు. సమాధానం ఏంటి అక్కడ ప్రార్థన చేయడం దౌర్భాగ్య పాత్రలు డబ్బులు ఇస్తారని 500 1000 ఇస్తారని పాత్ర చేసి అక్కడ ప్రార్థన చేస్తానే నేను వెళ్ళాం. దేశం ఆడలేదు ఎంత మాట్లాడుతున్నాను రెండు బాబు ప్రార్థన చేయను కాను దేవుడు ఎదిగాను దేవుని కలిగాను దేశం అదే చాలా మంది దాన్ని చేయించుకుంటారు. వద్దు అర్థం దేశం హాలలియా ఏం చేశారంటే ఆయన లేనిసారి వెళ్ళిపోయారు. అదే వేసి వచ్చేసారు శిష్యులు పెరిగించారు. దానికి పెద్ద కదా చెప్పడం అయిపోయినప్పటి నుంచి. అయితే ఈరోజు ఏసు అంటే ఏంటి? ఏసు లేచాడా? వెళ్ళిపోయాడు కదా ఏసు బయటకెళ్ళిపోయాడా? అది అక్కడ రాసింది ఆదిగా అప్పస్తే ఓటాధ్యాయులు 8వ అధ్యాయం సైకిల్ వెళ్ళిపోయి చదువు ఇంకా మైక్ తీసుకున్నాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం అండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా శిష్యులు అక్కడ వెళ్ళారు. శిష్యులు చూచుచుండగా ఆయన ఆరోహణమైన పరలోకం వెళ్ళిపోతున్నారు. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయింది. ఒక మేఘము ఆయన కొనిపోయాను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండేది. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునే 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని మీతో చెప్పారు. చూస్తున్నారా? ఇంటికారు బాధపడుతున్నారు. 2 మనుషులు అక్కడ ఏం చెప్తున్నారు? అయ్యా యేసు చనిపోయి సమాచారం తిరిగి వేశారు. పక్కన వెళ్ళిపోతున్నారు. మళ్ళీ తిరిగి వేసు మళ్ళీ తిరిగి వస్తారు. తిరిగి వేసిన లోకానికి వస్తారు. అప్పుడు ప్రజలు వెళ్తారు రాసింది కనుక మన తిరిగి వస్తారు. కనుక ఈ దీంట్లో ఈస్టర్ ఏమైనా చెప్పండి. ఈస్టర్ ఏది అనగొచ్చింది? ఎందుకు వచ్చింది? యేసు తిరిగి రావాలి. యేసు రాజుగా వచ్చి వచ్చినాడు. రాజుగా వచ్చుచున్నాడు.
అంటే మా ఈస్టర్ రోజున దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం అని చెప్తాను. ఈస్టర్ రోజున దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం జాగ్రత్తగా ఎవరు అయిపోతుంది, నేను చేస్తే ఎవరు అయిపోతుంది. సరిగ్గా మనం ఇప్పుడు 5 నిమిషాలు 1 ఇప్పుడు అయిపోతుంది, మన ప్రస్తుతంగా అయిపోతుంది ఆధారం అని చెప్పిన. ఈరోజు కొంచెం లేట్ అవుతుందని, ఒక అర్ధ గంట లేట్ అవుతుంది, కంగారు పడుతుంది. చేస్తారు హాలేలుయా ఇబ్బందిగా చెప్పాను. ఇప్పుడు ఈస్టర్ అంటే ఏం చెప్పాను, ఈస్టర్ అని కాదు చూద్దాం. ఈస్టర్ ఇది ఈస్టర్, ఇది జర్మన్, నేను చదువు రాసేది కదా, ఈ జర్మన్ భాషలో ఉన్నది. ఈ పేరు ఏం చెప్తాను, ఇది జర్మన్ భాష, తెలుగు ఇంగ్లీష్ కాదండి, జర్మన్ భాష. అది 3 years లేచారని దాని అర్థం. ఇది జర్మన్ భాష. ఏసుకునే జర్మన్ భాష, ఏసుకునే 3 లేచుంటారు దేశ దానియా జర్మన్ భాష అండి, తెలుగు భాష కాదు. అది జర్మన్లో పెట్టినాం, ఎలా పెట్టిన చూద్దాం. ఇది ఎప్పుడు వస్తుందంటే యూది మేసాన్ మాసంలో, అంటే మార్చి ఏప్రిల్ నెలలో ఇది చేస్తారు. తర్వాత జర్మన్లో జాతీయ క్రైస్తవులు కనబడి ఆ రోజున ఉన్న క్రైస్తవులు అక్కడ ప్రపంచమంతగా క్రైస్తవ చరమని అప్పుడు ఏం లేదట. యేసుబాబు తిరిగి లేచిన ఆ యొక్క వాక్యం జర్మనీ విన్నారు. జర్మనీ అప్పుడు యేసు నమ్మకలేదు. ఇప్పుడు దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చేసి దేవుడు నమ్ముకున్నాడు. ఆ రోజు ఏం చేస్తారంటే దానికి ఏసు అని పేరు పెట్టారు. దేశంతో ఆ రోజు పొందుతాను. ఇది ఎప్పుడు మొదలైంది, క్రీస్తు శకం 2వ శతాబ్దంలో బయలుదేరింది. అంటే క్రీస్తు శకము 2వ శతాబ్దంలో బయలుదేరింది కనుక దీన్ని ఘనంగా ఆచరిస్తారు దేశంతో హాలేలుయా. అంటే మరి అక్కడ ఆచరిస్తారు ఎందుకంటే ఇది మొత్తం ప్రపంచం అంతా కూడా క్రైస్తవులు చెదిరి ఉన్నారు. దేశంతో హాలేలుయా. ప్రపంచం అంతా క్రైస్తవులు. మన ఇండియా దేశంలో ఎన్నో జాతులు, ఎన్నో రకాల జాతులు ఉన్నారు. రకరకాల జాతులు కదా, కులాల కదా, మతస్తున్నారు. కానీ కొన్ని దేశాలు అయితే మొత్తం అంతా అన్ని దేశాలు కూడా ఎక్కడ ఏ జాతి ఎక్కడ వేసారు ప్రపంచం అంతా లోకం అంతా కూడా క్రైస్తవులు చెంది ఉన్నారు. దేశంతో హాలేలుయా. ఎంత చేత అడగంటే ఆదికాండం 7వ అధ్యాయంలో బాబేలు గోపురం కట్టారు. దేవుడు వెళ్ళిపోవాలి క్రైస్తవులు కలిసి. అప్పుడు దేవుడు అంటే ఆ గోపురం పనిగట్టేసి ఒకే భాష, ఒకే మాట, ఒకే భాష, ఒకే జాతి, ఒకే గుణం. అప్పుడు ఏం చేసేది, నా దగ్గర డైరీ వచ్చేస్తున్నారా కింద ఉంది, దేవుడు దాన్ని చూడకుండా పైకి చెప్తాను చేస్తే దేవుడు వాళ్ళు పనిగట్టేసి వాళ్ళ భాష తారుమారు చేసేసారు. వాళ్ళ భాష ఏం చేస్తుంది, తారుమారు చేసి. అంతే ఇన్ని భాషలు బైబిల్లో ఉంది, అన్ని భాషలు వచ్చినాయి. వాళ్ళ భాష తారుమారు చేస్తారట. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళందరూ భూప్రపంచం అంతా కూడా చెదిరిపోయారు. దేశంతో హాలేలుయా. అది ఆదికాండం 9వ అధ్యాయం 10వ అధ్యాయం రాసింది. అంతండి జరిగిందంత బైబిల్లో ఉందండి. బైబిల్ చదవండి, దేవుడు ఆశపోతున్నాడు. దేశంతో హాలేలుయా. క్రైస్తవ చదవరు వాక్యంలో తిరిగి బైబిల్ పడతారు. పూర్తి బైబిల్ చదవండి. దేశంతో హాలేలుయా. హాలేలుయా. సంఘపడిన బైబిల్ అని చెప్పండి. దాని ఈ బైబిల్ అంటే ఏం చెప్తాను తీసుకే పడతారు. కంపు సంఘ కంపు తినట్టు సంఖ్యపెట్టి రాగండి. దేవుడి బైబిల్ దేశంతో హాలేలుయా. 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 అంతే బైబిల్ ఏం చేస్తుంది, భాష అంతే ఇన్ని భాష మనకి మలయాళం అది ఇది బైబిల్ దేశంతో హాలేలుయా. హాలేలుయా. కనుక ఆచరించారు. కనుక మరి యేసులో చనిపోయినప్పుడు ఏం జరిగింది కూడా మనం ఏం జరిగింది, సమాధులు తెలవండి. ఏం చేద్దండి, పరిశుద్ధ సమాధి ఏం చెప్పండి, పరిశుద్ధుల సమాధి రాస్తున్నారా, పరిశుద్ధుల సమాధులు. పరిశుద్ధులు లేకుండా దేవుడు ఎప్పుడు ఎవరినూ చూడలేదు. దేశం హాలేలుయా. 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 మన పరిశుద్ధులు కాదు, ఏ దేవుడు అందరూ పాపం చేసి దేవుడికి మహిమను బైబిల్ చెప్తుంది. రోమపత్రిగా 5వ అధ్యాయంలో 1వ వాక్యంలో విశ్వాసం మూలంగా మీరు నీతిమంతులుగా ఏర్పరచుకొని రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం. విశ్వాసం మూలం అమ్మా, విశ్వాసం వల్ల నీతిమంతం. మన నీతిమంతం ఏం చెప్పండి, అందరూ ఏంటంటే మనందరూ కావాలని నీతిమంతం చెప్పుకుంటే బయటలో పాపం చేస్తాం. బైబిల్ ఏం చేస్తాం, మార్మంతా బాగుంటాం. లేదు నీ నీతి నీ ముందర నడవాలి. చెప్పడం దేశం హాలేలుయా. నీ నీతి నీ ముందర ఉండాలి.
నీ నీతి నీ ఎనగా ఉండాలి, నీ నీతి ఇంట్లో ఉండాలి, నీ నీతి గృహంలో ఉండాలి, నీ నీతి హృదయంలో ఉండాలి. దేశ రాజయ్య అంటే అయితే చాలా చాలా మంచిది. నేను దేవుడు కాదు సినిమా చూద్దాం సిగరెట్ తాగుతున్నాను, మందు కొట్టండి, చాలా మంచిది. నేను సాక్షి పొందుతున్నాను కాబట్టి నేను నీతి మంత్రాలు లిస్టులో చేర్చబడ్డా. దేశ రాజయ్య లిస్టులో చేర్చబడ్డా నీతి అందా అందా అన్నా చర్చ చెప్పలు పైకి చెప్పగలుగుతాను నీకన్నా కొట్టండి. నేను తీర్చిదిద్దుతాను. యేసుక్రీస్తు రక్త ప్రతిపాదన కలిగి మన పవిత్రంగా చేయండి. దేశ హల్లెలూయా 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 హల్లెలూయా. చూద్దాం లోకసభ చూద్దాం కొత్త ఇప్పుడు యేసు లెగిసిన తర్వాత ఏమి ఇచ్చాను, ఏం ఆశ పొందుతాను. అది లోకసువార్త 24 అధ్యాయం 50 వచ్చింది. 24:5 చదువుగా సువార్త 24వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం. వారు భయపడి ముఖములను నేలకు మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినము మందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడని వారితో అనింది. ఆయన చనిపోయి తిరిగి వచ్చిందా మనకి ఏమిటంటే రక్షణ వచ్చింది. దేశ హల్లెలూయా వేసిన చెప్పండి రక్షణ. ఇదే ద్వారా ఆయన రక్తం ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఆయన మన పాప క్షమాపణ ద్వారా మనకి రక్షణగా ఏం తెలిసిన రక్షణ రక్షణ ఆయన రక్షణ ఏంటి? అందరూ రక్షణ బాప్స్ కాదు రక్షణగా మరణంలో జీవంలోకి దాటుతా చెప్పండి హల్లెలూయా. మరణంలో జీవంలోకి రక్షణ. అది రక్షణ అంటే అంటే చనిపోయిన నరకం కలగకుండా పర్లోకంగా సిద్ధపడ్డ రక్షణ. దేశ హల్లెలూయా. నీటి మూలంగా ఆత్మలో జనించింది పర్లోక రాజ్యంలో చేర్చుకోవడం అంతే. క్రీస్తు రక్తం ప్రతి పాపం కలిగి పవిత్ర చేతికి రక్షణ పొందావు. దేశ హల్లెలూయా. అంటే శివుడు 7 మాటలు తింటాను నిన్న. నేను ఏమైనాము రక్తం కారిపోతుంది, శివుడు మోస్తున్నాడు అంటే అది ఏం చేయాలి? అందరూ ఏం చేయాలి? అక్కడ రక్షణ పొందారు. దేశ హల్లెలూయా. ఆయన చుట్టూ ఆయనకి నిలుచున్న వాళ్ళందరూ రక్షణ పొందివి అని బైబిల్ రాసిందండి. దేశ హల్లెలూయా. కాబట్టి ఆ చనిపోతారు మనకి వచ్చిన ఆశీర్వాదం రక్షణ వచ్చింది. ఏ పాప చేయకుండా ఉండలేదు మన రక్షణ రెండోదిగా కాబట్టి చెప్పేస్తాను. ఎందుకంటే సరిగా వండుకోండి, సరిగా టైం వండుకొని వదిలేస్తాము. 15 నిమిషాలు ఉందాం. మొత్తం ఏం చదివి రక్షణ ఏం చెప్పారు అని చెప్పండి. నోట్ చేసి పాట చెప్తాను. దోమపత్రిగా 10:7 వచ్చింది. 17 నోట్ చేసి 7 నిమిషాలు చెప్తాను. నోట్ చేసుకుని నోట్ ఇస్తున్నాను. నోట్ చేసి చదువుకొని నోట్ చేసుకుని దోమపత్రిగా 10:7 వచ్చింది. చదువు ప్రయత్నం చేయండి. టైం అవ్వదు. రోమరాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనమండి. అయితే విశ్వాస మూలముగా నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందకి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించుచున్న విశ్వాస వాక్యమే. వాక్యము నీ మాట నీ యొక్క చేతులని ఏంటి? ఆగండి. నీ నోటిలో వాక్యం ఉండాలి, నీ చేతిలో వాక్యం ఉండాలి, నీ హృదయంలో వాక్యం ఉండాలి. అప్పుడు రక్షణ పొందుతావు. దేశ హల్లెలూయా. నువ్వు వాక్యం చదువు, చేతితో బైబిల్ పెట్టుకోవు, వాక్యం చదువు, నోటితో ఒప్పుకోవు, హృదయంలో దేవుడు నమ్మవు. కనుక ఈ 3 విషయాలు ఉన్నప్పుడు నువ్వు రక్షణ పొందుతావు. దేశ హల్లెలూయా. మన చదువు వాక్యము నీ చేతిలో, నీ వాక్యము నీ చేతిలో. దేశ హల్లెలూయా. ఎంతవరకు వాక్యం చదవలేసి ఎవరెంతో వాక్యం చెబుతున్నారు. వాక్యాన్ని జీవిస్తున్నావా? వాక్యం జీవిస్తున్నావా? బైబిల్ చేతిపట్టి రాగలుగుతున్నావా? బైబిల్ చేతిపట్టి రాస్తే క్రైస్తవులు అంటారని భయపడిపోయి చేతి పట్టుకెళ్ళి బ్యాగ్లో ఏమైనా ప్రార్థన బ్యాగ్లో పట్టుకుని చెప్తాను. దాంట్లో మంచి మాట ఉంటుంది, దాంట్లోనే కొట్టుకుని ఉంటాయి, దాంట్లో చూసి ఉంటాయి కదా చూడండి. ఎందుకంటే దాంట్లో
నేను చాలా మంది చూశాను. ఆ దాంట్లో ఏమన్నా బైబిల్ అని చేస్తారు, బైబిల్ దాంట్లో పెట్టుకోలేదు, చేతితో పట్టిలా హ్యాండ్ బ్యాగ్ ఇంటి మాకు అనవసరం, కానీ చేతిలో బైబిల్ ఉన్నది. చేస్తారు హాలేలుయా, హాలేలుయా. చేతిలో బైబిల్ పెట్టి నువ్వు ఒక సాక్ష్యం, నువ్వు క్రైస్తవులు చెప్పలేదు చేస్తా హాలేలుయా. నీతి మంది వస్తుంది, నీ గుడి కాదు సాక్ష్యం, నువ్వు నీతి మంది సాక్ష్యం. నోట్లో తాగేకున్నాను, చేతిలోని నోట్లోని ఆమె చేస్తారు హాలేలుయా. నోట్లో దేవుని వాక్యం, నోట్లో పరుశువాక్యాలు, చెత్త మాటలు ఉంటాయి. నోట్లో దేవుని మాట్లాడదు, ప్రభు మాట్లాడదు, పెద్ద మాటలేదు, దర్శి మాట హాయ్ హాయ్ పెద్ద మాట పాట పాడతారు. ఎవరొస్తుంది నలుగురు పాట పడతారు. ఈ క్రైస్తవులు దేవుడు నమ్మకం ఎవరొస్తుంది ఏం చెప్తారు, నలుగురు పాట పడతారు. జాగ్రత్త ఎవరొస్తుంది జాగ్రత్త. ఆ నోట్లో ప్రాబ్లం తర్వాత మాట రుద్రశుద్ధి గారు వారు ఏం చెప్తారు, దేశ హాలేలుయా. వాక్యం ద్వారా నువ్వు దర్శనం పొందుతావు. దేశ హాలేలుయా. నేను పాపము చేయకుండా ఉండేలాగా నా హృదయంలో వాక్యమును ఉంచుకుంటుని దావీదు గారు హృదయంలో పాపం చేయకుండా నా హృదయంలో వాక్యము ఉంచుకుంటుని. వాక్యం నీ హృదయం ఉండాలి, ఉన్నదా? నేను బాబు బాధ్యత ఎక్కడ వద్దు. దేశ హాలేలుయా. కాదు మూడోది రెండు ఏంటి, ఒకటి లక్షణం, రెండోది వాక్యం, మూడు లోపత్రిక 24 అధ్యాయం, లోపత్రిక 4 అధ్యాయం 25 త్వరగా. రోమపత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. మన నీతిమంతులుగా తీర్చబడ్డకు తిరిగి లేచాడు. చనిపోయిన యేసు తిరిగి లేచాడు. యేసు హల్లెలూయా. నీ అపరాధం క్షమించే వరకు తిరిగి లేచాడు. తిరిగి లేకపోతే నీకు పాప క్షమాపణ లేదు. అని తిరిగి లేచాడు కనుక నీకు పాప క్షమాపణ వచ్చింది. చెప్తా చేస్తా హల్లెలూయా. మనిషి ఆయన మన అపరాధుల నిమిత్తము మన అపరాధం నీ అపరాధం నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆమేన్. చెప్పలేదు హల్లెలూయా. జీవితం జయ జయ ఎందుకు మాకు క్షమించలేకు దేశం హల్లెలూయా. లేకపోతే మాకు క్షమాపణ లేదండి. ఇంకోటి మరొక చదువుకున్నాం తొందరగా పేతురు రాసిన మొదటిపత్రిక 1:4 వచ్చింది. పేతురు రాసిన మొదటిపత్రిక 4:4 1:4 మొదటి పేతురు రాసిన పత్రిక 1:4 మొదటి పేతురు రాసిన పత్రిక 1:4 2 సార్లు చెప్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1:4 చదువు. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ, మృతుల్లోంచి యేసుక్రీస్తు లేచుట వల్ల నీకు జీవం వచ్చింది. దేశ హల్లెలూయా. ఆయన బైబిల్ వాక్యం మొదటి యోహాను మొదటి వాక్యంలో ఆయన జీవం ఉండను. ఆ జీవం మనుషులకు వెళ్ళి జీవం వచ్చిందంటే నీకు ఉజ్జీవం వచ్చింది, జీవం శక్తి వచ్చింది. మాట పైన బాబు ఏమన్నారు? హల్లెలూయా. హల్లెలూయా. చెప్పకండి హల్లెలూయా. హల్లెలూయా. ధనలక్ష్మి హల్లెలూయా. హల్లెలూయా. మాట్లాడుతున్నాం. ఇప్పుడు నీకు జీవం వచ్చింది. దేవుడి సంగీత దేవుడి శక్తి దేవుడు ప్రభావ నీలోకి వచ్చింది. ఈ శాంతి సమాధానించడానికి ఆయన జీవమని ఆ జీవమని మన జీవముని దేవుడు ఏం చేద్దంటే ఆదికంగా 3వ అధ్యాయంలో ఆ నాశకాంతంలో జీవాత్మ ఊదెను. జీవం ఉంది, ఊది మన ఉన్న జీవం. కానీ జీవం చచ్చిపోయింది. పాపంతో శాపం చచ్చిపోయింది కనుక మళ్ళీ తిరిగి నీకు జీవం ఇచ్చేటకు చనిపోయి తిరిగి లేచాడు. దేశంతో హల్లెలూయా. చెప్తే హల్లెలూయా. జీవం బాగుంటున్నావా? అసలు బాగుంటున్నావా? ఎదుగుతావా? నీ జీవన కాలం అడుగుతావా? దేశంతో హల్లెలూయా. అదేవిధంగా
మరి దగ్గర వచ్చి ఆరోగ్యం ఇంకా నేను ముగిస్తున్నా చూద్దాం దగ్గర వచ్చి ఆరోగ్యం రెండో వచ్చి తొందరగా పెద్దగా ఆరోగ్యం రెండో వచ్చిన దాదాగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం అండి. చదువు నీకు అర్థం మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తునికి ఇచ్చిన మాలోపదేశము మాని సంపూర్ణకు సాగిపోదము. సంపూర్ణ మూడు పదాలు ధర్మశాస్త్రం వెళ్ళకూడదు. నేను పుణ్యకాన్ని చెప్తే మనిషి అయిపోతాం వస్తుందని చెప్తే మనిషి అడగండి. మూడు పదాలు ఏంటంటే సంపూర్ణ ఏం చెప్పండి సంపూర్ణ చెప్పండి ఏంటది చేసినందు సగం మరి వేలిగన్ను సగం మరి జీవితం అంతా సగం సగం సగము శ్రీరాల సగం సింహాల సగం శ్రీరాల సగం సింహాల సగం శ్రీరాల సగం ముందు కొట్టులను సగం అని సగం సగం జీవితం సగం సగం దేవుడు నమ్ముకోండి పూర్తి నిన్నైనా క్రైస్తవులు ఉంటాం పెద్ద చెప్పేసా నిన్నైనా చదువుకుంటాం సగం సగం కాదు గుళ్ళో ఒకడే అంటాం బడిలో ఒకడే అంటాం సింహాలో ఒకడే అంటాం వద్దు నిన్నైనా క్రైస్తవుడు మొండి ధైర్యవంతుడు దేశం తాగలిగా నిన్నైనా వస్తుంది నిన్నైనా క్రైస్తవుడు కష్టం వచ్చినా బాధ వచ్చినా రోగం వచ్చినా అనారోగ్యం వచ్చినా అందరూ వచ్చినా అశాంతి వచ్చినా నా దేవుడు నాకు నా దేవుడు తప్పింది మరి ఏది నాకు లోకంలో ఏంటి నాకు అక్కర్లేదు దేశం తాగలిగా ఆకాశం అందున్నా దేవా నువ్వు తప్ప నడుపుకుంటూ నాకు ఏది అక్కర్లేదు ధైర్యంగా ఉంటావు నిన్న చేస్తున్నాడు కష్టం వచ్చిన బాధ వచ్చినా లేదా పండుగ వచ్చిన సంతోషిస్తా పండుగ అయిపోతా దుఃఖంతో బాధపడతాను కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి ఉద్యోగం లేదు సద్యోగం లేదు ప్రమోషన్ లేదు డబ్బు లేదు అది పెళ్లి చేయాలి డబ్బు లేదు అదే కారు కట్టుకున్న డబ్బు లేదు ఇల్లు కట్టుకున్న డబ్బు లేదు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు క్రైస్తవులు నిన్నే క్రైస్తవు నా దేశ దాగలియా నువ్వు నీ ఎత్తు మూడు చేసుకోవాలి విచారించి నీ ఎత్తు మూడు ఏంటి మూడు ఎత్తు కష్టాల బాధలు నువ్వు విచారించు దేవను నాకున్నావు దేవాన్ని నాకున్నావు నీ రక్తంలో నన్ను కలిగాకు నా గురించి చనిపోయి సమాజం తిరిగి తెచ్చుకో నువ్వు నాకు కావాలి దేశ దాగలియా అలా నువ్వు నాకు కావాలి నువ్వు ప్రార్థన చేయగలిగా తండ్రిలో పెట్టి బతుకుంటున్నాను దేవా నువ్వు నాకు కావాలి దేశ దాగలియా దేవా నువ్వు నాకు కావాలి అందుకలవా నిన్నే విశ్వాసం ఉండవా ఏదో పండుగ క్రైస్తవులుగా లేకపోతే ఏదో వచ్చేది పోయాను క్రైస్తవులు కూడా నిన్నే విశ్వాసంగా దేశ అలలియా 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 అక్కడ చాలా మంది కార్మికులు కష్టం ఉన్నారు కర్షకులు కార్మికులు చేతి పని ఇంటి పని ఇళ్ళలో పనిచేస్తారు మరి కంపెనీలో పనిచేస్తారు ఉద్యోగం చేస్తున్నారు రిక్షా ఆగేవారు లేకపోతే ఆటో ఎంతో మంది ఇక్కడ ఉన్నారు చాలా మంది పెట్టి వచ్చారు ఈ రోజు వచ్చి మీ అందరికీ నాకు ఉన్నాను దేశ అలలియా క్రైస్తవులు చెప్పుకుంటూ దేవుని బిడ్డలు చెప్పుకుంటూ నేను బాధపడినా గీయలేదు కష్టపడి బాధపడిన గీయలేదు బాధపడిన గీయలేదు నీళ్ళు కన్నీళ్ళు పెట్టడానికి వీలేదు నువ్వు అశాంతి మంత్రిగా ఉండడానికి వీలేదు అప్పుపాలు కాకుండా ఉండడానికి వీలేదు నువ్వు సమస్యలు ఊడిపోయి ఉండడానికి వీలేదు యేసు ప్రభు ఒక రోజున నీ విశ్వాసం కాపాడుకుని నీ ప్రార్థన ఉండి వాక్యమందు నివాసం చేస్తే వాక్యమందు సాగిపోతుంటే ప్రతి విషయంలో ఆదరణ కొట్టిపోయిన పరిశుద్ధాత్మ సన్నిధికాంతి నీ మీద ప్రకాశించేప్పుడు నేను నిజమైన దేవుని బిడ్డగా ఉండు కాక హల్లెలూయా హల్లెలూయా నేను కన్నీళ్ళు చెప్తున్నాను నీ కాలు పడి బతిమాడుతున్నాను ప్రభా సోదరుల పైన సోదరులా ఉద్యోగస్తులా జాగ్రత్త ఇక్కడ ఉద్యోగం లేకపోతే చేతులు చేసుకుంటూ ఉండొచ్చు లేకపోతే కూలిపై చేసుకుంటూ ఉండొచ్చు నీ భార్యకి బిడ్డ పోషించుకుంటాను కానీ ఎప్పుడే జీవితం మారలేదు ఈ రోజు ప్రభా నా జీవితం తుచ్చమైన జీవితం పాప జీవితం ఇంకా చేస్తుంది నా భార్య తెలియకుండా నా భర్త తెలియకుండా ఇక్కడ కూర్చొని ఇస్తారా జాగ్రత్త ఎవరిని పెట్టారా మీ జీవితం ప్రభు కల్పిస్తారా మీరు జీవం కాదు దేవుడు సంధి కాదు మీ నిజమైన క్రైస్తవుంటా ఈరోజు పండగ క్రైస్తవుంటా ప్రభు బిడ్డగా ఉంటావా దేవుడు హల్లెలూయా 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 నీ వ్యక్తిగత జీవిత ప్రభావం నువ్వు నాకు కావాలి అని చేయగలవా ప్రభు నువ్వు నాకు హల్లెలూయా నువ్వు నాకుంటే అనగలవా ఏ స్థితిలో కష్టాలు తీసుకోను
మాదక స్థితిలోనో సమస్య స్థితిలోనో అప్పుడు పాలతో ఎందుకు వచ్చి బ్రతకని మనుషులు వేదన పడుతున్నావా? నా భక్తి విషయం నెమ్మది లేదయ్యా. అయ్యా నేను విశ్వాసనే కట్టిపోవా, నా బ్రతుకు నెమ్మది లేదు ప్రభా. అయ్యా నీ కన్నీరు తుడుచుగాక, నీ భాషకుని తుడుచుగాక, నీ ఆదరణ కొట్టుకుపోతున్నా ఆదరణ లేకుండా కొట్టుకుపోతున్న దానా నేను నిన్ను నీలాంజనంతో నింపేదేమో చెప్పలేదు. హల్లెలూయా. నేను ఆదరలేదాను అమ్మ, నేను ఎవరు ఆదరించేవారు లేరు. నేను భక్తులు పోగొట్టిన, బిడ్డలు పోగొట్టినా, అక్కడికి పోగొట్టినా, సొంత కొడుకులు పోగొట్టినా, నేను చాలా యాదలు వచ్చి కూర్చున్నా. ఈ పండుగ వచ్చి కూర్చున్నా. దేవుడిని దీవించుగాక, దేవుడిని కన్నీరు తీర్చుగాక. ఆమె చేసిన హల్లెలూయా, 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 హల్లెలూయా. గీతం